వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చి నేను మా పిల్లల కోసం పాలక్తో మంచి రెసిపీ అనేది మీకు చూపిస్తాను. సో ఇందులో ఏంటి అంటే మనం రైస్ యాడ్ చేయట్లేదు, రైస్ బదులు ఏంటి అంటే పోహా అనేది యాడ్ చేస్తాం, అంటే అటుకులు. సో అటుకులు అండ్ పాలక్ మంచి కాంబినేషన్. సో ఈ రెండు కూడా చాలా హెల్దీ పిల్లలకి. ఈ ఫుడ్ వచ్చి మనం లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ సో ఎలాగైనా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్. సో ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పాలక్ కింద సో ఇంకోటి ఏంటి అంటే ఈ పాలక్ అనేది పిల్లలకి పెట్టాలండి. మ్యాక్సిమం మనం 8 months ప్లస్ పిల్లల నుంచి మన లీఫీ వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది కర్రీ ఉండాలి, నీకు మొత్తం మ్యాష్ చేసేస్తున్నాడు. సో ఇంకొంచెం లేట్ చేశానంటే ఇంకా మనం ఇది నేను కట్ చేయకుండానే వీడియో కట్ చేసేస్తాడు ఫింగర్స్తో. సో అల్లరి పెరిగిపోయిందండి మా పిల్లలకైతే, మామూలుగా కాదు. సో నా వీడియోని అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్ అయినట్టయితే. ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేనైతే చేస్తాను మీకోసం. వీళ్ళైతే ఆడుతూ ఉంటారు, మనమైతే ఫుడ్ తయారు చేసేద్దాము. సో ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కట్ట పాలకూర తీసుకుని మంచిగా వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ పాలకూర పిల్లలకి పెట్టడం చాలా మంచిది. విటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల వాళ్ళ ఒక హెల్త్ చాలా బాగుంటుంది. సో కట్ చేసుకుని పీసెస్ని మంచిగా పేస్ట్ చేసుకోండి. సో ఈ లోపు ఏంటి అంటే 1 cup అటుకులు, అలాగే 1/2 cup వచ్చి పెసరపప్పు, ఈ రెండు మంచిగా వాష్ చేసుకుని ఒక 15 minutes నానబెట్టుకున్న తర్వాత కుక్ చేసుకోండి. సో ఇలా కుక్ అవుతూ ఉండగా వేరే ప్యాన్లో కొంచెం గీ వేసుకుని గార్లిక్ అనేది ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆవాలు, జీరా ఈ 3 మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సో స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. అప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న పాలక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పాలక్ వల్ల పిల్లలకి బోన్ హెల్త్ అనేది బాగుంటుంది. సో ఇందులో కాల్షియం, విటమిన్ కే ఉంటుంది కాబట్టి వాళ్ళ గ్రోత్కి సూపర్గా యూజ్ అవుతుంది. అలాగే కొంచెం వాటర్ లెవెల్ అంతా తగ్గిన తర్వాత కొంచెం పసుపు, అలాగే సాల్ట్ వేసుకుని ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న పోహాని అందులో యాడ్ చేసుకోవడమే. సో ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లల ఒక కాన్స్టిట్యూషన్ బాగుంటుంది. అలాగే ఏవైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా క్యూర్ అవుతాయి. సో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కూడా. సో ఇది నైట్ పెట్టచ్చు, ఆఫ్టర్నూన్ పెట్టచ్చు, ఎలాగైనా పెట్టచ్చు. సో ఇది నేను 2 పిల్లల కోసం చేశాను కాబట్టి 2 పిల్లలకి పెట్టేస్తున్నాను. సో ఎస్పెషల్లీ లాస్ట్ ఏంటి అంటే ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ బాగుంటుంది కాబట్టి పిల్లల యొక్క గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మా రౌడీగాడైతే తినేసి సూపర్ ఉందని చెప్తున్నాడు. పాలక్ రెసిపీస్ ఇష్టపడలేని పిల్లలకి ఇలా చేసి ఒకసారి పెట్టండి. ఎమ్మి టేస్ట్ ఉంటుంది కాబట్టి తింటారు. సో మనం ఒక ఐటెం పిల్లలు తినట్లేదు అంటే దాంట్లో వేరే రెసిపీస్ అనేది ట్రై చేసి పెట్టండి. ఒక్క రెసిపీ తినకపోయినా వేరే రెసిపీ అనేది తింటారు. సో ఆ ఫుడ్ అనేది పిల్లలకి వెళ్తుంది. సో ఇలా ట్రై చేసి వర్కౌట్ అయిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. నా వీడియో సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్.